హరే కృష్ణ అండి. ఈరోజు మీకు చెక్కలు చేస్తున్నానండి. దీనికి అంటే స్టోర్ బియ్యం ఇవి. దీంతో 4 పావులు అండి తీస్తున్నాను, జల్లించాను ఒకసారి. అయితే ఇందులో ఏంటంటే కొంచెం శనగపప్పు నానేసుకున్నాను, ఒక చిన్న కప్పుతో అండి శనగపప్పు వేస్తున్నాము. అలాగే కొంచెం పెసరపప్పు అండి, అయిన తర్వాత ఇందులోని ఇక వెన్న అంటే ఇప్పుడే తీసాను, వెన్న కొంచెం కలుపుతున్నాను. వెన్న వేసాక రుచికి సరిపడా ఉప్పు అండి, ఇది చూడండి. సేందోళం 2 స్పూన్స్, కొంచెం ఉల్లిపప్పు అండి, అయిన తర్వాత ఈ అల్లంని పచ్చిమిరపకాయలు కొంచెం మరి ఎండుకారం వేయకుండాని చూడండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇందులో హాఫ్ అల్లంని మిక్సీ తిప్పేసి కలుపుతాను. ఎండుకారం మరి వేయను. అయితే మజ్జిగ కొంచెం కమ్మగా ఉందండి, ఈ కమ్మటి మజ్జిగ కొంచెం నేను కలుపుతున్నాను ఇందులో చూడండి. దీంతో మిగతా వాటిలో వేడి నీళ్ళు కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి మిక్సీ తిప్పి కలిపిస్తానండి. కొంచెం జీరా వేసుకుందాం, ఇక ఈ మాత్రం జీరా వేస్తాను. ఈ పప్పు మొత్తం కూడా వేసుకోవచ్చు, అయితే ఒత్తుతున్నప్పుడు అడ్డుపడుతుందేమో అని కొంచెం ఉంచుతాను, లేకపోతే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం వేసాను. ఇప్పుడు వేడి నీళ్ళు వేసి ఇందులో కొంచెం కలిపేసుకోవాలి. ఇంకొంచెం మజ్జిగ వేస్తున్నానండి, అంటే దీంతో దగ్గర రెండు దీనిలో వేసానండి. ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే కొంచెం ఇంగు వేస్తానండి. ఇక ఇవి నీళ్ళు మరిగి నీళ్ళు అండి, ఇవి అంటే మరగల అంటే సెమీ బాయిల్డ్. ఇక ఇందులో కొంచెం ఇంగు వేస్తున్నాను. ఇప్పుడు ఇది కలిపి పెట్టడానికి ఇంచుమించు కలిసిపోయింది, కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నాను. ఇది కొంచెం బాగా అంటే కలిసే వరకు కొంచెం వేసుకుంటే వేడి నీళ్ళు కలిపిస్తుంది. ఇది కొంచెం కరివేపాకు కూడా కొంచెం చిల్లపల్ల మిక్సీ తిప్పిస్తానండి. ఇక ఈ విధంగా కలిపాను, అంటే దీంతో ఈ గరిటితో 1.5 నీళ్ళే పడ్డాయండి, ఎక్కువ పడలేదు. ఇది ఒక 10 నిమిషాలు నానాక ఒత్తి వేచేటప్పుడు చూపిస్తానండి. ఇక ఈ మాత్రం సైజు ఉండలు చేసుకున్నానండి. ఈ పూరీ ప్రెషర్ తోటి, అంటే నేను కొంచెం పప్పు ఎక్కువ వేసాను, బాగుంటుందని చూసి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇక నూనె మరిగిపోయిందండి. ఇంకోటి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది.
చల్లారాక క్రిస్పీ వచ్చేలా చూపిస్తాను. ఇగో క్రిస్పీగా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇగో చూడండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి పెరిగేసి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి.